హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ ఆఫీసులు ఎక్కువైపోయి, సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువైపోయి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైపోయి, వర్క్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్ట్రెస్ లో ఉన్నామేమో అనే ఫీలింగ్ తో ఫ్యామిలీ లైఫ్ నెగ్లెక్ట్ చేసి, నేను ఎందుకు ఫ్యామిలీ లైఫ్ నెగ్లెక్ట్ చేస్తున్నానంటే నాకుండే స్ట్రెస్ మీకేం తెలుసు అన్నట్టుగా, స్ట్రెస్ కోసమనో, నేను సంపాదించేస్తే బాగుపడిపోతానో, లేకపోతే ఆ ఆఫీసులో గనక నేను సక్సెస్ అయిపోతే తర్వాత నా ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తానో, ఏదో జరిగితే ఏదో అవుతుందనో స్ట్రెస్ కారణం చెప్పుకుని లైఫ్ ని చాలా మంది తోసేస్తుంటారు పక్కకి. అందులో కార్పొరేట్ జాబ్లు ఎక్కువైపోయాక, కార్పొరేట్ లైఫ్ ఎక్కువైపోయాక, ఆ క్యూబికల్స్ లో కూర్చుని ఆఫీస్ స్ట్రెస్ లో ఎక్కువైపోయి రియల్ లైఫ్ ని మిస్ అయిపోతుంటారు చాలా మంది. ఈ రియల్ లైఫ్ ని మిస్ అయిపోతున్నారు సరే, అలానే ఆఫీస్లో పోని చాలా గొప్పగా సక్సెస్ అయిపోతున్నారా అంటే అది కూడా ఉండదు. ఎందుకు అంటే ఆఫీస్లో జాబ్ని తిట్టుకుంటూ ఇక్కడ ఇంటికి వచ్చాక ఇంట్లో పరిస్థితులు సరిగ్గా ఫేస్ చేయలేక ఈ రెండు చోట్ల ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కార్పొరేట్ స్ట్రెస్ ప్లస్ వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి, దాంతోపాటు ఖర్చులు పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయిన ఈ రోజుల్లో పీక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన పర్ఫార్మెన్స్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే మన చదివిన సబ్జెక్ట్ నుంచో, లేకపోతే మనము ఉన్న ఫీల్డ్లో మనకుండే ఎక్స్పీరియన్స్ బట్టో అనుకుంటారు. కాదు. సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు డక్అవుట్ అయ్యాడు. ఓకే, ధోని కూడా అప్పుడప్పుడు అవుట్ అయిపోతూ ఉంటాడు. ధోని కూడా లాస్ట్లోకి వచ్చాక కొన్నిసార్లు సిక్స్లు కొట్టలేడు. అంటే వాళ్ళ క్రికెట్ రానట్ట, వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి ఛాన్సెస్ ఆఫ్ ఆ సిక్స్ కొట్టడము, ఆ సెంచరీ చేయడము, సర్వైవల్ రేటు, సక్సెస్ రేటు పెంచుకోవాలి అంటే పీక్ పర్ఫార్మెన్స్ని అలవాటు చేసుకోవాలి. చాలా మంది కార్పొరేట్ ఉద్యోగస్తులకి ఆర్ చాలా మంది ఈ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ పీక్ పర్ఫార్మెన్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియదు, ఐడియా రాదు. ఏమన్నా అంటే ఆఫీస్లో పాలిటిక్స్ చేశారనో, నాకు టాలెంట్ ఉంది కానీ అంటాడు. ఇది మేము ఎంతసేపు చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. నా దగ్గర మంచి బండి ఉందండి కానీ నేను తోసుకుంటూ వెళ్తాను అంటే ఎంత ఫూలిష్నెస్. నాకు టాలెంట్ ఉంది కానీ ఎవడో తొక్కేశాడు అనడం అంతే ఫూలిష్నెస్. టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని కరెక్ట్ ప్లేస్లో ఎలా మనం పుష్ చేసి చూపించుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో పీపుల్ స్కిల్స్, టాలెంట్ని కరెక్ట్ టైంలో ప్లే చేయడము, అండ్ సోషల్ స్కిల్స్, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఒక చోట కలిస్తేనే అదే టాలెంట్. ఓన్లీ నాకు ఆ కంప్యూటర్ ముందు అలా చేయడమే వస్తుంది, మిగతావేమీ నాకు రావు, టాలెంట్ ఉంది కానీ ఇవన్నీ సినిమాలకే పరిమితం, సినిమాల్లోనే బాగుంటాయి. ఓకే, రియల్ లైఫ్లో గనక మీకు నిజంగా మీ ఆఫీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి, మీకు ఫోకస్ పెరగాలి, మీరు చేస్తున్న జాబ్లో మీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా ఏదైనా ఉంటే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. దానికోసం ఎమోషనల్ బ్యాలెన్స్, చాలా మటుకు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకనే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ విషయం నిజంగా రీసెర్చ్లో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్లో నీకు ఎమోషన్స్తో పని ఏంటి? ఆఫీస్లో ఆఫీస్ పని చేయాలి కదా. అక్కడ నేను నా కొలీగ్ ఇలా అన్నాడు, నా ఫ్రెండ్ ఇలా నన్ను తిట్టాడు, నా కొలీగ్స్ అంతా నా మీద నవ్వారు, ఈ టైప్లో బాధపడేవాళ్ళు చాలా మంది అంటారు. అసలు ఆఫీస్కి వెళ్తే ఎవడు నవ్వితే నీకేంటి, ఎవడేడిస్తే నీకేంటి, నీ పని నీది అనే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుకే రాదు. అంటే ఆఫీస్లో ఎవరన్నా అంటే మనకు బాధ ఏదా సార్, మన మనసు బాధపడదా సార్? మనసు లాక్ చేసి ఇంట్లో పెట్టి రావాలి. ఆఫీస్లో నువ్వు పని చేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అంతే. కానీ అలా చెయ్యనివ్వకుండా కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆపుతుంటాయి మనం. సో పీక్ పర్ఫార్మెన్స్ కనుక మీరు నేర్చుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఫస్ట్. ఈ ఎమోషనల్ స్టెబిలిటీతో పాటు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలని తెలిస్తే
మీరు ఆఫీస్లో ఎలాంటి పాలిటిక్స్ అయినా తట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ హెల్త్. చాలా మంది ఆఫీస్లో సరిగ్గా వర్క్ చేయలేకపోవడానికి, ప్రమోషన్లు రాకపోవడానికి, మీరు చేస్తున్న వర్క్ మీరు అసహించుకుంటూ ఉండడానికి గల కారణము మీ హెల్త్ బాగాలేకపోవడం. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కలిస్తేనే మీరు ఆఫీస్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయగలరు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫీస్లో గ్రోత్. మీ ఆఫీస్లో మీరు అడుగు అడుగు ఎక్కాలి అంటే, స్టెప్ బై స్టెప్ పైకి మెట్లు ఎక్కాలి అంటే, మీకు నిజంగా గ్రోత్ రావాలి అంటే మీకంటూ ఒక విజన్ ఉండాలి, మీకంటూ ఒక దృష్టి, ఓకే నేను అక్కడికి రీచ్ అవుతాను అని ఉండాలి. ఈ విజన్ రాకపోతే, ఈ విజన్ తెలియకపోతే మీకు ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ చూడలేరు. సో మీరు ఎప్పుడైనా పీక్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మీరు కంపల్సరీగా మీ గ్రోత్ని మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ వాడికి నువ్వెంతసేపు అలిగావు, నీ ఫ్రెండ్ నిన్ను ఏమంటే నువ్వు ఎంత బాధపడ్డావు అని ఎవ్వడికి ఫరక్ పడదు. ఒక ఆఫీస్ పెద్ద కంపెనీ పెట్టుకుంది నిన్ను బుజ్జగించడానికి కాదు, వాడికి ఆ ప్రోడక్ట్ ఫినిష్ అవ్వాలి, వాడికి ఆ సర్వీస్ ఫినిష్ అవ్వాలి, అది వెళ్ళి వాడు డబ్బు సంపాదించుకోవాలి, అంతే. ఒక ఆఫీస్లో పనిచేసేవాడు నీ ఎమోషన్స్ ఏంటి, నువ్వెందుకు బాధపడ్డావు, అయ్యో నువ్వెంత మంచివాడివి అని ఆలోచించే పని లేదు. ఈ చిన్న కాన్సెప్ట్ చిన్నపిల్లలకి చెప్పినా అర్థమవుతుంది, చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఆఫీస్కి వెళ్తే అక్కడ నువ్వు ఎమోషన్స్ ఏంటి, నువ్వు ఎంత బాధపడ్డావు, నువ్వు ఎంత మంచివాడివి, ఇవి వాళ్ళు పట్టించుకోరు, అవసరమే లేదు. మెయిన్గా కావాల్సింది నువ్వు పర్ఫామ్ చేసావా లేదా, నీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసావా లేదా, అది ఎఫిషియెంట్గా చేసావా లేదా, నీ ప్రాబ్లంను చెప్పుకోగలిగావా లేదా, డీల్ చేసావా లేదా, ఆ డీల్ చేసిన విధానం పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా ఉందా లేదా. ఎఫిషియెంట్ అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. స్పీడ్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. తొందరపాటు చేశాను కానీ తప్పులు చేశాను అన్నా, లేకపోతే చాలా టైం పట్టినా కరెక్ట్గా చేస్తానన్నా, రెండూ తప్పే. ఎఫిషియన్సీ ఈజ్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ. అంటే ఫాస్ట్గాను చేయాలి, యాక్యురేట్ గాను చేయాలి. నేను ఫాస్ట్గా చేశాను కాబట్టి తప్పులు చేశానన్నా ఒప్పుకోరు, నేను చాలా టైం తీసుకుంటాను కానీ కరెక్ట్గా చేస్తానన్నా ఒప్పుకోరు. ఆఫీస్లో ఆ రెండు బ్యాలెన్స్ ఉండాలి. మీరు పీక్ పర్ఫార్మెన్స్ కనుక నేర్చుకుంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే స్పీడ్గా పర్ఫామ్ చేయగలుగుతారు, యాక్యురేట్గా కావాల్సింది కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ రెండు లేక చాలా మంది ఆఫీసులో అంటే పాలిటిక్స్ అండి, నేను తట్టుకోలేనండి, నా కొలీగ్స్ నవ్వారండి, ఈ టైప్లో బయటకు వచ్చేస్తారు. ఈ టైప్లో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి రెజ్యూములు ఫార్వర్డ్ చేయడం, అక్కడికి పంపించడం, ఇక్కడికి పంపించడం, ఇదే పని ఉంటుంది. సో నేనేమంటానంటే పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకోండి. నేను మీకు ఒక 2 సెషన్స్లో నేర్పించేస్తాను పీక్ పర్ఫార్మెన్స్. ఈ పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటే మీ కార్పొరేట్ లైఫ్లో మీరు కూర్చొని కంప్యూటర్ ముందు చేసే పనిలో కూడా హాయిగా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎవరైనా ఆఫీస్ సిఇఓలు కానీ కంపెనీ ఓనర్లు కానీ చూస్తే మాకు చాలా మంది కంపెనీస్ పిలుస్తుంటాయి. వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ ఉండే టీం అందరినీ మేము అసెస్ చేయగలుగుతాం. నిజంగా చెప్తున్నాను, అతిగా ఆలోచించి, అన్నెసరిగా ఆలోచించి, అసలు ఆఫీస్లో ఉన్నాము అంటే ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి అదేదో వాళ్ళకి పెద్ద నోబెల్ పురస్కారం ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి, వాడు ఇట్లాంటోడు, వీడు అట్లాంటోడు, వాడు నా కొలీగ్స్ ఇలా చేశారు, వాళ్ళు ఇలా నవ్వారు, ఇందులోనే చాలా మంది బ్రతుకుతుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ చేసుకుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ నువ్వు పట్టించుకోకపోతే, నీ టాలెంట్ బాగుంటే, నీ మీద 100 మంది 100 పాలిటిక్స్ చేసినా నీవు అక్కడ ఉపయోగపడితే నిన్ను ఉంచుకుంటారు, తీయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంక్రీజ్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ పీక్ ఉందనుకో, తీయమనండి చూద్దాం, వి విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. పర్ఫార్మెన్స్ బాగా పెంచుకోలేకపోతే అప్పుడు పాలిటిక్స్ వస్తాయి. అప్పుడు వాడు చేశాడు, వీడు చేశాడు అని పక్క వాడి మీద తోస్తాం కదా. సో మీకు గనక ఆఫీస్లో ఇలాంటి పాలిటిక్స్, ప్రెషర్స్ ఇలా ఉంటే ఖచ్చితంగా నేను చేసే పీక్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అవుతుంది, మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, మీకంటూ ఒక ఐడియా వస్తుంది, మీరు ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. ఎన్నో రకాల ఎమోషనల్ టెక్నిక్స్, ఎన్నో రకాల కమ్యూనికేషన్ టెక్నిక్స్, ఎన్నో రకాల పీపుల్ టెక్నిక్స్ నేర్పిస్తాం. సో మీకు గనక
యూజ్ అవుతుంది అనిపిస్తే, మీరు కార్పొరేట్ జాబ్ లో ఉన్నారు, ఆఫీస్ లో ఉన్నారు, వర్క్ లో ఉన్నారు, బ్యాంక్ లో ఉన్నారు, ఇలా గనక మీరుంటే మీకు ఈ పీక్ పర్ఫార్మెన్స్, పర్సనలైజ్డ్ పీక్ పర్ఫార్మెన్స్ హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎలా డీల్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ ని, మీ స్ట్రెస్ ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు అన్నది మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తాం. టైం ఉంటే, మీకు వీలు కుదిరితే, మీరు గనక ఆఫీస్లో స్ట్రెస్ పడుతున్నాను, నాకు దీన్ని తట్టుకోవడం నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుందని నా ఫీలింగ్. బికాస్ దిస్ ఇస్ ప్రూవ్డ్, టెస్టెడ్, ట్రైడ్ మెథడ్స్ అన్నీ కూడా. అండ్ ఒక మంచి మెడిటేషన్ నేర్పిస్తాను మీకు. ఇట్ విల్ బి అన్ ఓవరాల్ కంప్లీట్గా మిమ్మల్ని ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అవుతుంది. సో మీకు ఫ్రీ ఉంటే, మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. లింక్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరన్నా ఆఫీస్లో గ్రూప్ జాయిన్ అవ్వాలి అన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ అందరూ హెల్తీగా ఉంటే కంపెనీస్ హెల్తీగా ఉంటాయి. కంపెనీస్ హెల్తీగా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. కంపెనీ డెవలప్ అవుతుంది అంటే డెఫినెట్గా కంట్రీ డెవలప్ అవుతుంది. మన డెవలప్మెంట్ అంతా కూడా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ హెల్దీగా, యాక్టివ్గా, స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో, డిసిప్లిన్డ్ వెస్టర్న్ కంట్రీస్లో, జనరల్గా వెస్టర్న్ ఐడియాలజీ, హాఫ్ నాలెడ్జ్తో కాకుండా కంప్లీట్ డిసిప్లిన్ ఉన్న కంట్రీస్లో చూశాను. టీమ్లా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక టీంలో 2-3 బ్యాడ్ పీపుల్ ఉండి క్యాన్సర్ లాగా తినేస్తూ ఉంటారో ఆ కంపెనీ ఎప్పుడు బాగుపడదు. సో కంపెనీ బాగుండాలి అన్నా కూడా ఈ పీక్ పర్ఫార్మెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో టైం ఉంటే, వీలు కుదిరితే జాయిన్ అవ్వండి. పీక్ పర్ఫార్మెన్స్ అని కార్పొరేట్ ఆఫీస్ వర్కర్స్ కోసం, తర్వాత బిజినెస్ చేసే వాళ్ళ కోసం, లేకపోతే లీడర్స్ కోసం, లేదా ఎనీ జాబ్ హోల్డర్స్ కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. పీక్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ ని కొంచెం బెటర్ చేసుకుంటే, పీక్ చేసుకుంటే ఏ ఆఫీసు కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోదు. ఎప్పుడు కూడా ఇది రూల్. మీరు పీక్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే అందరూ నోరు మూసుకుని ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్ ఎవరిని అంటుకోవు అంటే వాడి పర్ఫార్మెన్స్ బాగుంటే. చుట్టూ అంతా కూడా నోరు మూసుకుని ఉంటారు. ఎవరైతే సరిగ్గా పర్ఫార్మ్ చేయలేరో వాళ్ళు ఎప్పుడు ఆఫీస్లో పాలిటిక్స్ అండి, వాడు ఎవడేదో అన్నాడండి, వీడేదో చేశాడండి, వీళ్ళందరూ నన్ను ప్రెజర్ చేశారండి, ఈ టైప్లో. ఆఫీస్ పాలిటిక్స్ ఎవరికి వర్తిస్తాయంటే చేతగాని వాళ్ళకి. ఎప్పుడైతే నువ్వు చేతగాని వాడివి అయిపోతావో నీకు పాలిటిక్స్, ఇతరుల మీద దోషం తోయడము, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం, అట్లా అనడం, ఇట్లా అనడం తయారవుతుంది. ఎప్పుడైతే మీ టాలెంట్ ఆర్ మీరు అలసిపోయి వీక్ గా ఉన్నారో మీకు ఎప్పుడు బ్లేమ్ బయటే చూపిస్తారు. ఎప్పుడు ఎస్ నేను తప్పున్నాను, నేను ప్రాబ్లం ఉన్నాను, నేను డెవలప్ చేసుకుంటాను, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని ఆలోచన ఎందుకో రాదు. ఓకే, ఇప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ ద్వారా మీకు నేర్పించేది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ ని ఎలా స్పైక్ చేసుకోవాలి, ఎలా పైకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈ 2 days ఆన్లైన్ వర్క్షాప్ లో మీ ఇంట్లోనే కూర్చుని మీరు నేర్చుకుని, రాసుకుని అప్లై చేస్తే మీరు మైండ్ బ్లాక్స్ నుంచి క్లియర్ అవుతారు. మెంటల్ ట్రాప్స్ అండ్ బ్లాక్స్ నుంచి క్లియర్ అవుతారు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పడము, కరెక్ట్ గా చెప్పడము రాక చాలా మంది ఇబ్బంది పడతారు. అది ఫ్యామిలీ లైఫ్ లో కావచ్చు, ఆఫీస్ లైఫ్ లో కావచ్చు. దే జస్ట్ డోంట్ పుట్ దేర్ రైట్ వర్డ్స్ అట్ రైట్ స్పాట్. దాంతో ప్రాబ్లం వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఒకటి నేర్పిస్తాము. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆఫీసుల్లో స్ట్రెస్ అనే పేరు చెప్పుకుని రిజైన్లు చేసేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. స్ట్రెస్ పెట్టకుండా, నీకు ఆఫీస్లో పని చెప్పకుండా, ఆఫీస్లో రకరకాల మనుషులు వాళ్ళ బిహేవియర్లు అన్ని మానేసి నీ కోసం అద్భుతంగా మంచిగా బిహేవ్ చేసేస్తూ ఉంటే నువ్వు ఎదిగిపోతూ ఉంటావా? ఎలా జరుగుతుంది? ఆఫీస్లో 100 తలకాయలు పనిచేస్తాయి. బుర్రకు ఒక బుద్ధి ఉంటుంది, ప్రతి తలకు ఒక బుద్ధి ఉంటుంది. ఒక్కొక్కడు ఒకలా బిహేవ్ చేస్తాడు. అలాంటి వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ, వాళ్ళని మన చుట్టూ తిప్పుకుంటూ మనం కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తేనే కదా పీక్ పర్ఫార్మెన్స్ అయ్యేది. అలా లేకుండా అందరూ నీకు మంచిగా ఉండి, ఆహాహా నువ్వు ఎంత గొప్పవాడివిరా బాబు, నువ్వు పని చేసేస్తూ ఉంటే, నువ్వు గొప్పలు సంపాదించేసుకుంటుంటే మేము చూస్తూ నించుంటామని ఎవరు అనుకోరు. కానీ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కుళ్ళండి, వీడిని తట్టుకోరండి, నా బాస్ నా ప్రాజెక్ట్ లాగేసుకున్నాడండి, నాకు కరెక్ట్ గా టైంకి అది ఆపర్చునిటీ ఇవ్వలేదండి. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు? ఆఫీస్ బాగుపడకూడదు అనుకుంటారా? అనుకోరు. కానీ మనం ఏం చేస్తామంటే, నేను చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసేస్తున్నాను, నేనెంత తెలివైన వాడినంటే నాకెవడు ఛాన్స్ ఇవ్వడు అనుకుంటారు.
నీ తెలివి ఉంటే ఆఫీస్ పనే అది, నీ తెలివిని వాడుకోవడమే ఆఫీస్ పని. కానీ అది మనం ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా? మన మైండ్ బ్లాక్ అండ్ మన పర్ఫార్మెన్సెస్ ఇష్యూస్, స్ట్రెస్ అని పేరు చెప్పుకుని ఏ పని చెయ్యకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీక్ పర్ఫార్మెన్స్ లో నేర్పించేది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఏదైనా సమస్య, కాన్ఫ్లిక్ట్ వస్తే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఆఫీస్ లో పనిచేస్తున్నారు, ఇద్దరు నీకు క్లోజే, కానీ ఒకడు రైట్ ఒకడు రాంగ్ ఉంటే నేను తప్పు సైడ్ మాట్లాడండి, న్యాయం వైపే ఉంటాను, న్యాయం కదా అని చెప్పి గొడవలు పెంచుకునే బ్యాచ్లు చాలా మంది ఉన్నారు. నీకెందుకు ఎవరి న్యాయము ఎవరి ధర్మము అనే సింపుల్ ఆలోచన రాదు మైండ్ కి. సింపుల్ ఆలోచన ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లాగే ఉండాలి. అక్కడ ఎమోషనల్ అయ్యి ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది మంచా చెడా అనే సుత్తి ఆలోచనలు చేసుకుంటారు చాలా మంది. పీక్ పర్ఫార్మెన్స్ లో అధర్మము కాకుండా ధర్మ మార్గంలో వాట్ యు హ్యావ్ టు డూ ఎట్ రైట్ టైం ఎట్ రైట్ స్పాట్ అని నేర్పిస్తాం. చాలా మందికి చిన్న పాయింట్ తెలియదు. మనం ఎప్పుడు తప్పు సైడ్ ఉండకూడదండి, అందుకని నేను వాడు తప్పు అని వాడి మొహం మీదే చెప్పాను. ఈ టైప్ లో సుత్తి ఎమోషనల్ డ్రామాకి వెళ్తారు. అవసరం లేని డ్రామా ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకుంటారో, అవసరం లేని న్యాయ ధర్మాలు ఎప్పుడైతే ఫాలో అవ్వాలని ట్రై చేస్తారో బాధపడతారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేయాలో రావాలి. ఇది తెలియని సుత్తి లాజిక్లు మైండ్ లో పెట్టుకుని ఇది న్యాయం కదా, వాడు ధర్మం కదా, అలా మాట్లాడచ్చా, అలా వెనకెళ్ళి చెప్పచ్చా, ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లో ఎంత సైలెంట్ మైండ్ ఉంటే అంత బాగా పనిచేస్తారు. మీ మైండ్ ఎప్పుడు ఫ్రస్ట్రేటింగ్, వాడు ఇట్లా అన్నాడు, వీడు అట్లా అన్నాడు, ఇలా చేశాడు, నా ప్రాజెక్ట్ వస్తుందా రాదా, అవుతుందా అవ్వదా అని ఎప్పుడైతే కన్ఫ్యూజన్ లో ఉంటారో మీరు పర్ఫామ్ చేయలేరు. సో మీకు పీక్ పర్ఫార్మెన్స్ కి సైలెంట్ మైండ్ మీకు హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఆఫీస్ లో ఉండే పాలిటిక్స్, వాటి ట్రిక్స్, వాటి ట్రాప్స్ మీకు పీక్ పర్ఫార్మెన్స్ లో నేర్పిస్తాం. సో 2 days వండర్ వర్క్ షాప్ ఇది. ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. అండ్ యూ విల్ ఎవ్రీథింగ్ వాట్ ఐ స్పీక్ ఈజ్ ప్రాక్టికల్. మీకు అప్పుడు ఏం చెయ్యాలి, సందర్భం ఏం చేయాలి అంతే. మీకు ఈజీ మెథడ్ సింపుల్ గా 2 రోజుల్లో నేర్పించేస్తాను. చాలా హెల్ప్ అవుతుంది మీకు లైఫ్ లో. ఎన్నో డెసిషన్స్ కి మీకు అది ఒక బిగ్ సపోర్ట్ లాగా నిలుస్తుంది. సో ఆఫీస్ పాలిటిక్స్ లో డైవర్సిటీ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది అండ్ ఇంక్లూజన్ ఉంటుంది. దాంతో పాటు భేద సమావేశ కూడా మీకు నేర్పిస్తాను. భేద సమావేశ ద్వారా ఎలాంటి వ్యక్తులతో ఎలా మనం బిహేవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, డిఫరెంట్ భేద డైవర్సిటీ అట్ ద సేమ్ టైం అందరినీ కలుపుకుంటూ ఎలా వెళ్ళాలి అన్నది ఒక మంచి టెక్నిక్ ఉంది, అది నేర్పిస్తాను మీకు. అండ్ మనోహర చిత్త మెడిటేషన్ నేర్పిస్తాను. సో మీకు ఎప్పుడైనా కానీ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నా కూడా ఈ మనోహర మెడిటేషన్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. మనోహర మస్తిష్క ధ్యాన విల్ హెల్ప్ యూ లాట్. మీకు టైం దొరికితే, మీకు వీలు కుదిరితే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ అనే వర్క్ షాప్ చేయండి. ఆన్లైనే, మీరు ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. బట్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ డ్రాస్టికలీ. ఎవరైనా ఈ వీడియో వింటూ ఎస్ నేను ఇది నాకు అవసరం ఆఫీస్ కి సంబంధించి అనిపిస్తే, ఎనీ ఆఫీస్, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే మీకు ఏదైనా పని చేస్తున్నారంటే ఆ పనిని హ్యాండిల్ చేయడం పీక్ పర్ఫార్మెన్స్ లో వస్తుంది మీకు. సో హోప్ఫుల్లీ ఇది మీకు అర్థమవుతుంది అండ్ మీరు బెటర్ అవుతారని నా ఉద్దేశం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కింద లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి.